హలో ఎవ్రీవన్. అసలు ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? ఎగ్జాక్ట్ 3 AM. అసలు నా లైఫ్‌లో ఇంత మార్నింగ్ లేసి టూర్‌కెళ్ళిందే లేదు. అంటే దాని టూర్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ టైం అయింది గానీ, ఇంటి నుంచి స్టార్ట్ అయింది మాత్రం ఈ టైంకి ఎప్పుడు కాలే అనమాట. ఇంకా నేను చాలా బెటరు. అందరూ 1కి, 12కి అట్లా లేస్తే నేను 1:30కి లేసినా. అసలు అంత మార్నింగ్ లేసి, అంత కష్టపడి ఎక్కడికెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే ఎళ్ళింది యాదగిరి గుట్ట. అసలు ఎందుకు అంత మార్నింగ్ ఎళ్ళామంటే, మేము బుక్ చేసుకుంది అభిషేకంకి అనమాట. ఇవైతే మేము ఆన్‌లైన్‌లోనే తీసేసుకున్నాం టికెట్స్. ఇంకా ఆ చీకట్లో ఆ వెలుగు ఎంత బావుందో గుడిది. ఇంకా డైరెక్ట్ పైకెళ్ళిపోతాం గాబట్టి కింద టికెట్ తీసేసుకున్నాము. అభిషేకం అయితే ఎగ్జాక్ట్‌గా 5:30కి అట్లా స్టార్ట్ అవుతది. 5:30కి లోపలికి పంపిస్తారు. బట్ మనం ముందే ఉండడం వల్ల ఏందంటే ఫ్రంట్ రోలో కూర్చోవచ్చు. అసలు దర్శనం మనం అక్కడ నుంచోవడం ఒక 1, 2 మినిట్స్ నుంచుంటాం అంతే. అదే అదృష్టం అంటే అట్లాంటిది ఆ ప్లేస్‌లో మనం 1 అవర్ కూర్చొని దేవుడిని అలానే చూస్తుంటామనమాట. అండ్ ఆ వేద మంత్రాలతో స్వామివారికి అభిషేకం చేస్తుంటే 2 కళ్ళు సరిపోలేదు. అంత బావుంది. చూస్తున్నారు కదా నా ఫేస్ ఎంత వెలిగిపోతుందో. అండ్ అభిషేకం అయిపోయాక మళ్ళీ లోపలికి గర్భగుడిలోకెళ్ళి దర్శనం చేసుకుంటాము. చాలి జన్మకు అనిపిస్తది. అంత బావుంటది. ఇంకా అభిషేకం అయిపోగానే వెంటనే కిందకొచ్చేసాము. ఆ రోజైతే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇంకా సత్యనారాయణ వ్రతం చేపించుకుందాం అనుకున్నాము. 7కే అనుకున్నాం గానీ టికెట్ దొరకలేదు. అది కూడా మా మంచికే. ఎందుకంటే 7కి అయినుంటే అప్పటికే వ్రతం స్టార్ట్ అయిపోతుంది. మాకు డెకరేషన్‌కి అదంతా కూడా టైం ఉండకపోతుండే. ఇంకా 8:00కి టికెట్ తీసుకున్నాం కాబట్టి ఇంత మంచిగా డెకరేషన్ చేసుకున్నాం. చాలా సార్లు చెప్పించిన ఇప్పటికే. కానీ ఈసారి చాలా అనిపించింది నాకు వ్రతం అంటే చాలా కలర్‌ఫుల్‌గా అనిపించింది. అందుకే వీడియో తీసుకుంటున్నా. అండ్ ఈ కాయిన్ ఉంది కదా! అది ఈసారే ఫస్ట్ టైం నేను చూసినా అనమాట. ఇప్పటికే థర్డ్ టైమ్ అనుకుంటా మేము ఇక్కడ వ్రతం చేయించుకోవడము. కానీ ఈసారి ఫస్ట్ టైమ్ వచ్చింది. నాకైతే చాలా అనిపించింది. వ్రతం కూడా ప్రశాంతంగా అయిపోయిందనమాట. అందుకే ఏది జరిగినా మన మంచికే అంటారు. కొన్ని సార్లు లేట్ అవ్వడం కూడా మంచికే. ఇంకా అక్కడి నుంచి ఇంకా బయటకొచ్చేసాము. యాక్చువల్‌గా ఇక్కడ ఫుడ్ తీసుకెళ్దాం అనుకున్నాం గానీ స్వామి ఉంటారు కాబట్టి ఇంకా స్వామికి వేడి వేడిగా ఉండాలి. అండ్ మళ్ళీ 1:00కి వండితే కూడా కొంచెం చల్లగయిపోతదని చెప్పేసి అన్నీ తీసుకెళ్ళిపోయామనమాట. అక్కడే వండుకుందామని చెప్పేసి. ఇంకా అలానే కార్తీక మాసంలో వనభోజనాలు కూడా పెట్టుకోవాలి కదా! సో, అందుకే ఇంకా వండుకుందామని ఫిక్స్ అయిపోయాము. చెట్ల కింద వండుకోవాలని చెప్పేసి. అందుకే ఇంకా కిందికొచ్చాక ఫుడ్ ప్రిపరేషన్ అనమాట. సురేంద్రపురిలో ఒక టెంపుల్ ఉంటదంట. నాకు తెలీదు యాక్చువల్‌గా. ఫస్ట్ టైమ్ ఎళ్తున్నా. ఇంకా ఆ టెంపుల్‌కెళ్దామని జెప్పేసి విద్యక అంటే ఇంకా అత్తమ్మ వాళ్ళు, మమ్మీ వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసేలోపు మేము ఆ టెంపుల్‌కెళ్ళాము. అక్కడ గోవులుండే, నవగ్రహాలుండే. సో, టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా మంచిగా అనిపించింది. ఇంకా నేనైతే గోవులకి గడ్డి తీసుకెళ్ళి ఇంకా అక్కడ పెట్టేసాననమాట. నెక్స్ట్ ఏమైందో నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేసుకుంటా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి.